స్కాలర్షిప్స్ అనే ఇప్పుడు మొదలుపెట్టింది కాదు, పోలీసుల పిల్లల కోసం కూడా మొదలుపెట్టింది కాదు. గత 30 సంవత్సరాల నుండి 94-95 ఇయర్ నుంచి ఈ స్కాలర్షిప్లు ఇచ్చే కార్యక్రమం మొదలైంది. అప్పటి రోజుల్లో కూడా ఇంజనీరింగ్ చదవడానికి ఫీజు 5,000 సంవత్సరానికి, మొత్తం 5,000 మేము పే చేసేవాళ్ళం. అన్ని ఊళ్ళు తిరుగుతాం, ఆంధ్రప్రదేశ్, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో. ప్రతి ఊళ్ళో ఎక్కడ ఏ ఊరికి వెళ్ళినా వాళ్ళకి 14 లక్షలు అవుతాయి పిల్లలకి స్కాలర్షిప్లు ఇవ్వడానికి. హయ్యర్ స్టడీస్కే, ఇంటర్మీడియట్ అండ్ అబౌవ్ స్కూల్ పిల్లలకి ఇవ్వం. 14 లక్షలు అవుతాయంటే వాళ్ళు 7 లక్షలు పోగు చేసుకోవాలి. నేను 7 లక్షలు తీసుకెళ్తాం. సంస్థ పేరు కృష్ణదేవరాయ ఎయిట్ ఫర్ పవర్ అండ్ అండర్ ప్రివిలేజ్డ్. అది సంస్థ, అది ట్రస్ట్. ఆ ట్రస్ట్ని మెయిన్ కాంట్రిబ్యూటరు మా కంపెనీ తులసి సీడ్స్ కంపెనీ. ప్రతి సంవత్సరం 1.5 నుంచి 2 కోట్లు డొనేషన్ ఇస్తాం ఆ సంస్థకి. ఆ సంస్థ ద్వారా స్కాలర్షిప్లు ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది అడిగారు, ఏమంటే మీదేమి లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ కాదు, 100లకు 1000 కోట్లలో మీరేం సంపాదించలేదు, అంబానీ ఇలాగా వాళ్ళలాగా అదానీ ఇలాగా, మరి సంవత్సరానికి 2 కోట్ల రూపాయలు స్కాలర్షిప్లు ఇచ్చే కార్యక్రమం మీరు ఎందుకు చేస్తున్నారు? కొంతమంది జర్నలిస్టులు కూడా అడిగారు. కొంతమంది అడిగితే చెప్పాను, 146 కోట్ల నుంచి 150 కోట్ల మంది భారతీయులు ఉన్నారు. ఇప్పుడు భారతదేశంలో జనాభా 150 కోట్లు టచ్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్కి వస్తే ఎక్కువ మంది నేను చూశాను. అప్పుడు మా ఫ్యాక్టరీలో పనిచేసేవాళ్ళు దాదాపు 2,000 మంది అన్ని ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. ఆ చుట్టుపక్కల ఫిరంగిపురం ఏరియాలు, గుంటూరు నుండి. పరిస్థితి చూస్తే 5,000 ఫీజు కూడా కట్టలేక ఇంటర్మీడియట్తో చదువు మానుకొని మా ఫ్యాక్టరీలో డైలీ వేజ్ వర్క్ వస్తున్న వాళ్ళు కూడా చూశాను నేను ఆ రోజుల్లో. నేను ఎప్పుడు 1970లో పాస్ అయ్యా. మన ఎస్పీ గారు లాగా, ఎస్పీ వకుల్ జిందార్ గారు లాగా ఆయన కూడా ఐఐటి ఢిల్లీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పాస్ అయ్యి వచ్చారు. నేను ఆయన ఒకటే, ఐఐటి మెడ్రాస్ నేను, ఆయన ఐఐటి ఢిల్లీ. ఐఐటీ లాంటి ఇక్కడ ఇంజనీరింగ్ చదివే వాళ్ళకి తెలుసు ఐఐటీల గురించి. ఐఐటీలో సీట్ రావడం చాలా కష్టం. ఇప్పుడు మా రోజుల్లో కాంపిటీషన్ తక్కువ ఉండేది, ఈ రోజుల్లో కాంపిటీషన్ ఎక్కువ ఉంది. ఆ టైంలో మరి మన ఎస్పీ గారు ఐఐటీలో చదువుకొని వచ్చారు ఢిల్లీలో. సో ఐ రియలీ అప్రిషియేట్ యూ అండ్ రియలీ లైక్ యువర్ సంకల్ప ఉద్యమం. సో అది ఎస్పీ గారి గురించి. ఎందుకు ఇచ్చావు స్కాలర్షిప్లు, ఎందుకు ఇస్తున్నారని చూశాను. పేద విద్యార్థులకు, స్కూల్ లెవెల్లో డ్రాప్ అయిపోయేవాళ్ళు, ఇంటర్మీడియట్లో మంచి మార్కులు వచ్చి కూడా చదవలేని వాళ్ళు కొంతమంది వచ్చేవాళ్ళు నా దగ్గరికి. వాళ్ళంతా వాళ్ళు చూసిన తర్వాత ఓ ట్రస్ట్ పెట్టి వీళ్ళకి సహాయం చేయొచ్చు కదా మనం. నేను కూడా స్కాలర్షిప్తో చదువుకున్నాను. మన దళవాయి సుబ్రహ్మణ్యం గారు చెప్పారు, ఏమని, 16 రూపాయలు ఫీజు కట్టలేకపోయా ఎస్ఎల్సి చదువుకునే ఆ రోజుల్లో. కట్టలేకపోతే ఎవరో ఇచ్చారు, హెల్ప్ చేశారు. 16 రూపాయలు, ఆ 16 రూపాయలు ఫీజు కట్టి ఎస్ఎల్సి పాస్ అయ్యా. ఆ తర్వాత ఏసీ కాలేజీ, ఆ తర్వాత ఐఐటి మెడ్రాస్కి వెళ్ళిపోయా. మంచి ర్యాంక్ వచ్చింది ఐఐటి. వెళ్ళని చదువుకొని వచ్చాను. వస్తే బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత నాకు జాబ్ వచ్చింది. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్, తిరుచునాపల్లి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. ఆ జాబ్కి జారుదామని వెళ్ళాము, సెలెక్ట్ అయ్యాము. వెళ్తే డాక్టరు టెస్ట్లో, మామూలుగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ టెస్ట్ పెడతారు కదా, మెడికల్ టెస్ట్ పెట్టారు. నాకు పెడితే అన్నీ బాగానే ఉన్నాయి. ఆయన ఏదో డాక్టర్ ఏం చెప్పారంటే కలర్ బ్లైండ్నెస్ అన్నాడు. మీకు కలర్ బ్లైండ్నెస్ ఉంది, యూ కాంట్ డిస్టింగ్విష్ బిట్వీన్ రెడ్ అండ్ గ్రీన్ అన్నాడు. నాకు అర్థం కాల. అప్పుడు నాకు 22 ఇయర్స్ నిండిని, అంతే, 23 నడుస్తుంది. అంత చిన్న వయసులో ఈ డాక్టర్ నన్ను మోసం చేస్తున్నాడు అనుకున్నా. అక్కడ తిరుచునాపల్లిలో అక్కడికి వెళ్ళి పర్సనల్ మేనేజర్ని అడిగితే, నేను ఐ విల్ హెల్ప్ యూ, డోంట్ వరీ యంగ్ మ్యాన్ అన్నాడు. సరే వచ్చేసాను. వచ్చిన తర్వాత యు ఆర్ డ్రాప్డ్ ఫ్రమ్ ద సెలక్షన్ లిస్ట్ ఫర్ ద ఫాలోయింగ్ రీజన్ అన్నది, రెడ్ గ్రీన్ ఐ డిఫెక్ట్ అన్నది. అప్పుడు ఏం చేయాలి? ఐఐటీలో చదువుకొని సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ రాకపోతే, నా ఫ్రెండ్స్ అంతా ఇతర దేశాలకు వెళ్ళిపోయారు, నా ఐఐటీ కొలీగ్స్ అంతా. నాకు ఆ స్థితి లేదు, అప్పుడు డబ్బులు లేవు.
సరే ఇదే అందుకని ఇండస్ట్రీ స్టార్ట్ చేసి అది ఇండస్ట్రీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ, గృహ పరిశ్రమ కాదు, అది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ స్టార్ట్ చేశాను. ఇప్పుడు అదే ఇండస్ట్రీలు 10 ఇండస్ట్రీలు అయినాయి. 2,000 మంది పనిచేస్తున్నారు, ఇంకో 2,000 మంది సప్లై చేస్తున్నారు. మంచి మంచి సీడ్, తులసి సీడ్స్ కొన్ని లక్షల మందికి రైతులకు మంచి సీడ్ అందిస్తున్నాం. రకరకాల ఇండస్ట్రీస్ తీసుకురాగలిగాం. ఇది నా బ్యాక్గ్రౌండ్. స్కాలర్షిప్లు ఇవ్వడానికి కారణం చాలామందిని చూశాను కాబట్టి. చాలామంది పేద పిల్లలు మంచి మార్కులు తెచ్చుకొని 80, 90 తెచ్చుకొని డ్రాప్ అవుట్ అయితే ఎలా, ఎంత అన్యాయం. మన సీఎం, ఎక్స్ సీఎం రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టాడు ఏంటది, ఫీజు రీయింబర్స్మెంట్. దానికన్నా 10 సంవత్సరాల ముందే, 12 సంవత్సరాల ముందే మేము స్కాలర్షిప్లు ఇవ్వటం మొదలుపెట్టాం. దానికి కారణం ఏంటంటే నేను అన్ని ఐఐటి మెడ్రాస్ కూడా స్కాలర్షిప్తోనే చదువుకున్నా, లేకపోతే నా వల్ల అయ్యేది కాదు. మా ఆర్థిక పరిస్థితి చితికిపోయి ఉన్నారు మా నాన్నగారు. అందువల్ల ఆర్థిక పరిస్థితి వల్ల స్కాలర్షిప్లు ఎంత ఇంపార్టెంటు, ఎంత అవసరం అనేది నాకు తెలిసినంతగా చాలామందికి తెలియకపోవచ్చు. ఎందుకంటే నేను స్కాలర్షిప్లు చదువుకున్నా కాబట్టి దాన్ని ఎక్కువ మంది పేద ప్రజలు ఉండే ఆంధ్రప్రదేశ్లో ఉద్యమంలాగా తీసుకున్నాను. అది ఒక ఉద్యమం, 30 సంవత్సరాల ఉద్యమం. అంతేగాని ఇవాళ ఏదో మీ వరకు స్కాలర్షిప్లు ఇవ్వటం. అది ప్రతి సంవత్సరం ఒక 20 నుంచి 30 ఊళ్ళు తిరుగుతా. విశాఖపట్నం, తిరుపతి, ప్రొద్దుటూరు, కర్నూలు, కడప, ఇంకా అన్నీ, బాపట్ల, మంగళగిరి చెప్పుకుండా పోతే చాలా ఊళ్ళు ఉన్నాయి. ఎన్ని ఊళ్ళలో స్కాలర్షిప్. ఈస్ట్ గోదావరిలో 6-7 ఊళ్ళు ఉన్నాయి. వెస్ట్ గోదావరి, పాలకొల్లు ఉన్నాయి, ఒక 30 ఊళ్ళు ఉన్నాయి. అక్కడ కండిషన్, తెనాలి కండిషన్, వాళ్ళు సగం పోగు చేసుకోవాలి. 20 లక్షలు కావాలి, 10 లక్షలు పోగు చేసుకుంటే నేను 10 లక్షలు ఇస్తాను. అది ఎంకరేజ్. అది మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ ఇస్తుంది తులసి సీడ్స్. అది కాక కొంతమంది పెద్దలు కొంత కొద్ది గొప్ప ఇస్తుంటారు. కానీ మేజర్ క్వాంటిటీ ప్రతి సంవత్సరం 2 కోట్లు ఇచ్చేది తులసి సీడ్స్.